ఒక వ్యక్తి 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్నది ఇంకా 20 నుండి 30 సంవత్సరాలకు సరిపడా అప్పు అంటే బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్న డబ్బు ఈ రెండింటిని పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాడు. అంటే అతని జీవితంలో ఇప్పటివరకు కష్టపడి సంపాదించింది ఇంకా సంపాదించబోయే దాన్ని కూడా పెట్టి ఎన్నో ఆశలతోటి కొన్నాడు. ఈ రోజు దాని ధరలు పెరుగుతూ ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకొని హ్యాపీగా గడుపుతున్న టైంలో సడన్ గా ఈ ప్రాపర్టీ నీది కాదు అంటూ మీరు ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లును కూలగొట్టి ఆ స్థలాన్ని గుంజుకుంటే ఏంటి మన పరిస్థితి? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఒక చిన్న పొరపాటు, ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన జరిగిన పొరపాటు, దీనికి ఫలితం ఇంత పెద్ద భారీ మూల్యం. అయితే ఇక్కడ కొంతమంది ఇలాంటి వాటికి భయపడి వాళ్ళ డబ్బులు పోతాయి అని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అలాగే ఉంచుకుంటారు. ఇది కూడా పొరపాటే. ఎందుకంటే ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరికొంతమంది మార్కెట్ని సరిగ్గా అనలైజ్ చేసుకోవడం తెలియక ప్రాపర్టీని తప్పుగా కొనుక్కుంటారు. 10-20 ఏళ్ళు అయినా దాని వాల్యూ పెరగదు. ఇలా నాలెడ్జ్ లేకుండా మార్కెట్ని సరిగా అంచనా వేయకుండా కొనడం కూడా పొరపాటే. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా మనము ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్నో నైబర్నో లేదంటే మన బంధువునో తీసుకెళ్తాము. ఎందుకంటే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది అని. లేదు అంటే మనమే 4 యూట్యూబ్ వీడియోలు చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ తోటి వెళ్ళి ప్రాపర్టీ కొంటాము, కొని బోల్తా పడతాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి. మనం కొనేది ప్రాపర్టీ, జీవితంలో ఒక్కసారే కొంటాం కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి లేదంటే బంధువు అని ఫ్రెండ్ అని అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళ గైడెన్స్ తోటి మనం ప్రాపర్టీని కొంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడం తెలియాలి. లేదంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా గైడ్ చేయాలి. కాకపోతే ఎవరి మీదనో ఆధారపడడం కరెక్ట్ పద్ధతి కాదు. మనమే మంచి నాలెడ్జ్ సంపాదించుకొని మనల్ని మనమే గైడ్ చేసుకొని మనకు మనమే గైడ్ అవ్వాలి. ఎవరి సపోర్టు లేకుండా సొంతంగా స్టార్ట్ చేసి గ్రో అవ్వాలి. దీనికోసమే ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చా స్టార్ట్ అండ్ గ్రో రియల్ ఎస్టేట్ సక్సెస్ గైడ్, ఒక పుస్తకం తెలుగులో మన అందరి కోసం. ఇది మనకు మంచి నాలెడ్జ్నిచ్చి ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనమే గైడ్ అయ్యేలా చేస్తుంది. స్టార్ట్ అండ్ గ్రో రియల్ ఎస్టేట్ సక్సెస్ గైడ్. ఈ పుస్తకంలో మ్యాక్సిమం అన్ని టాపిక్లు కవర్ చేశాను. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మార్కెట్ అనాలసిస్, మార్కెట్ ట్రెండ్స్ ఎలా కనుక్కోవచ్చు, ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ తరువాత కూడా రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి లక్షలు కోట్లు అవసరం లేదు. 1 లక్ష రూపాయల లోపు ఉన్న జెన్యూన్ ప్రాపర్టీల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే. హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీల మీదనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంత తక్కువ రేట్లో ఉంటే పాకెట్ మనీ తోటి కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది ఎలా అనేది క్లియర్గా ఇందులో ఉంటుంది. అంతేకాదు ఒక డెవలపర్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా బడ్జెట్ ప్లానింగ్ చేయాలి, ప్రాజెక్ట్ని ఎలా సక్సెస్ చేయాలి, అంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో టెక్నాలజీ ఎలా రియల్ ఎస్టేట్లో విలీనమైంది, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ అనే చాప్టర్లో దీని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక ఆంటర్ప్రెనరు ప్రాజెక్టును ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్టుకి ఎన్ని రకాల ఫండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్టుని ఎలా ఆ ఫండింగ్ తోటి ఎగ్జిక్యూట్ చేయాలి, సక్సెస్ చేయాలి అనేది ఆంటర్ప్రెనర్ అనే చాప్టర్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇంకా చాలామంది ఏజెంట్లు మార్కెట్ అర్థం కాక కస్టమర్ని డీల్ చేయలేక రియల్ ఎస్టేట్ వదిలేసి వేరే జాబ్ చేసుకుంటున్నారు. వీళ్ళకు కూడా గైడెన్స్ చాలా అవసరం. మార్కెటింగ్ అండ్ సేల్స్ చాప్టర్లో క్లియర్గా ఉంటుంది. మార్కెటింగ్ అంటే ఏమిటి,
సేల్స్ అంటే ఏమిటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, కస్టమర్లకు జెన్యూన్ ప్రాపర్టీస్ ఎలా అందించాలి, వాళ్ళ నమ్మకాన్ని ఎలా సాధించుకోవాలి, సేల్స్ టెక్నిక్స్ ఉపయోగించి కస్టమర్లను ఎలా కన్విన్స్ చేయాలి, ఇలా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్లో మ్యాక్సిమం అన్ని టాపిక్లు కవర్ అయ్యాయి. కస్టమర్లకు, డెవలపర్లకు, పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఏజెంట్లకు, ఎవరికి వారికి సపరేట్గా చెక్ లిస్టులు కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతిదీ ఆ చెక్ లిస్టులను ఫాలో అవుతూ చేస్తే చాలు. ఎవరి గైడెన్స్, సపోర్ట్ అవసరం లేదు. మీకు మీరే సక్సెస్ గైడ్ అవ్వచ్చు. ఈ స్టార్ట్ అండ్ గ్రో రియల్ ఎస్టేట్ సక్సెస్ గైడ్ ఈ బుక్కు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా ఈ బుక్ని కొనుక్కోవచ్చు. ఇంకా ఆఫీస్కి వచ్చి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఈ బుక్ని మీరు కొనుక్కొని చదివి రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. స్టే సేఫ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.